afternoon students. ఈరోజు మనము ప్రయోజనం అనేటువంటి భావన ప్రయోజన రకాల గురించి నేర్చుకుందాం. ఓకే, ప్రయోజనము ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో నిత్య జీవితంలో తన అవసరాలను సేవలను వినియోగించుకోవడానికి కోసం అనేక రకాల వస్తువులను సేవలను ఉపయోగించుకుంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క అవసరం తీరాలి, కోరికలు తీరాలి, సంతృప్తిని పొందాలి అని అంటే రకరకాల వస్తువులపైన మరియు సేవలపైన కూడా ఆధారపడి ఉంటున్నారు. అంటే ఇక్కడ ఏంటిది, వస్తువులకు సేవలకు మానవుని యొక్క అవసరాన్ని కోరికలను తీర్చేటువంటి శక్తి ఉంది. వస్తువులకు సేవలకు వ్యక్తి యొక్క అవసరాన్ని మరియు కోరికలను తీర్చేటువంటి శక్తి ఉంది. ఆ శక్తినే మనం ఇక్కడ ఏమంటామన్నా ప్రయోజనం అంటాము. మానవుని కోరికలను అవసరాలను తీర్చగలిగేటువంటి శక్తి వేటికుంది, వస్తువులకు ఉంది. వస్తువులకు ఉన్నటువంటి మానవుని అవసరాలను కోరికలను తీర్చగలిగేటువంటి శక్తినే మనం ఇక్కడ ప్రయోజనంగా చెప్తున్నాం. అయితే ఈ ప్రయోజనం అనేటువంటి భావన ఒక వస్తువును ఉపయోగించినప్పుడు ఒక వ్యక్తి పొందినటువంటి సంతృప్తి ప్రయోజనం ఇంకొక వ్యక్తి పొందకపోవచ్చు. ఇంకొక వ్యక్తి ఆ వస్తువును ఉపయోగించినటువంటి పొందినటువంటి ప్రయోజనాన్ని ఈ వ్యక్తి పొందకపోవచ్చు. అంటే ఏంటిది, ఇక్కడ ప్రయోజనం అనేటువంటిది కేవలం మానసికమైనటువంటి భావన. నిత్య జీవితం లోపల మనం ఏమంటాం, ప్రయోజనం అనంటే ఏంటిది, దానివల్ల పొందేటువంటి సంతృప్తి మరియు ఉపయోగం అని అనుకుంటాం. కానీ ఉపయోగం వేరు, ప్రయోజనం వేరు. ఉపయోగం వేరు, ప్రయోజనం వేరు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, డ్రింకింగ్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. డ్రింక్ చేయడం వల్ల, స్మోక్ చేయడం వల్ల సంతృప్తిని పొందుతాడు. కానీ ఉపయోగం ఏమన్నా ఉందా? ఎటువంటి ఉపయోగము లేదు. అంటే ప్రయోజనం అనేటువంటిది ఏంటిది, సంతృప్తికి సంబంధించినటువంటిది. ఉపయోగము వేరు, ప్రయోజనము వేరు. సంతృప్తి అనేటువంటిది ఏంటిదంటే మానసికమైనటువంటి భావన. ప్రయోజనం అనేటువంటిది కేవలము మానసికమైనటువంటి భావన. దాన్ని మనము కొలతల లోపల కొలవలేము. ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు. ఎంత సంతృప్తిని పొందాడు, ఎంత అసంతృప్తిని పొందాడు అనేటువంటిది ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రయోజనం అనేటువంటి కాన్సెప్ట్ని 1971 సంవత్సరం లోపల జీవన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రయోజనాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ ప్రయోజనం లోపల రెండు భావనలు ఇమిడి ఉన్నాయి. ప్రయోజనాన్ని రెండు పద్ధతుల ద్వారా కొలవవచ్చు అని చెప్పేసి కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారము మొదటిది కార్డినల్ ప్రయోజనం, రెండవది ఆర్డినల్ ప్రయోజనం. ఓకే, కార్డినల్ పద్ధతిని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారం ప్రయోజనాన్ని మనం కొలవవచ్చు, కార్డినల్ సంఖ్యల ఆధారంగా కొలవవచ్చు. ఏంటివి మరి కార్డినల్ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 అనేటువంటివి కార్డినల్ సంఖ్యలు. ఈ కార్డినల్ సంఖ్యల ఆధారంగా ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చు అని చెప్పేసి మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త కార్డినల్ విశ్లేషణ పద్ధతిని నిర్వచించడం జరిగింది. ఓకే, ఇందులోపల కార్డినల్ సంఖ్యల ఆధారంగా ప్రయోజనాన్ని కొలవడం అనేటువంటిది సరి అయినది కాదు అని తిరిగి జీవన్స్ ఆర్డినల్ పద్ధతిని ప్రవేశపెట్టడం లోపల ముఖ్యంగా ఆర్జేడి హిక్స్, జేఆర్ ఎలెన్ అండ్ హిక్స్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు, ఎలెన్ అండ్ హిక్స్, జేఆర్ఎల్ఎన్, ఆర్జేడి హిక్స్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఆర్డినల్ ప్రయోజన పద్ధతిని ప్రవేశపెట్టారు. వీళ్ళ ప్రకారం ఏంటి అంటే ఆర్డినల్ సంఖ్యల ఆధారంగా, ఆర్డినల్ సంఖ్యలు ఏంటి, 1వ, 2వ, 3వ అనేటువంటి ఆర్డినల్ సంఖ్యల ఆధారంగా ప్రయోజనాన్ని కొలవవచ్చు.
కార్డినల్ పద్ధతిలో కొలవడం సాధ్యం కాదు. ఇక్కడ ఒక వస్తువు యొక్క ప్రయోజనాన్ని ఇంకొక వస్తువుతోటి పోల్చి ప్రయోజనాన్ని కొలవచ్చు అని చెప్పేసి ఆర్డినల్ పద్ధతి లోపల అలెన్ అండ్ డిక్స్ అనేటువంటి ఆర్థికవేత్తలు నిర్వచించడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేస్తారు, 1వ 2వ 3వ అనేటువంటి ర్యాంకింగ్ ఇస్తారు వస్తువులకి. ఇచ్చేసి 2వ వస్తువు అనేటువంటిది ఒక వస్తువు కంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చింది, 1వ వస్తువు అనేటువంటిది 2వ వస్తువు కంటే ఎక్కువ ప్రయోజనాన్ని, అంటే వస్తువులన్నింటినీ ఒక ఆర్డర్లో క్రమబద్ధంగా అమర్చి ఆ వస్తువుల యొక్క సంతృప్తిని ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా పోల్చి చెప్పే విధానాన్ని మనం ఏమంటాం ఇక్కడ ఆర్డినల్ ప్రయోజన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. దీన్ని హిక్స్ అండ్ అలెన్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఆర్డినల్ విశ్లేషణ లోపల నిర్వచించడం జరిగింది. అంటే ఇక్కడ వస్తువులన్నింటినీ ఒక క్రమపద్ధతి లోపల అమర్చి ర్యాంకింగ్ ఇచ్చి ఒక వస్తువును ఇంకొక వస్తువుతో పోల్చుకుంటూ ప్రయోజనాన్ని కొలవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఆర్డినల్ విశ్లేషణ. నెక్స్ట్ మొత్తం ప్రయోజనం TU టోటల్ యూటిలిటీ అంటాం. మొత్తం ప్రయోజనం అంటే ఏంటిది? TU టోటల్ యూటిలిటీ అంటాం. మొత్తం ప్రయోజనం అంటే ఏంటిదంటే వినియోగదారుడు తను ఉపయోగించినటువంటి వస్తువులన్నింటి నుంచి పొందినటువంటి ప్రయోజనాన్ని ఏమంటాం? మొత్తం ప్రయోజనం అంటాం. ఒక 10 వస్తువులు ఉన్నాయి, ఆ 10 వస్తువులు వినియోగదారుడు వినియోగించుకున్నప్పుడు ఆ 10 వస్తువుల నుంచి పొందినటువంటి మొత్తం ప్రయోజనాన్ని ఇక్కడ మనం ఏమంటాం? మొత్తం ప్రయోజనం అంటాం. దీన్ని కనుగొనడానికి TUN = F of QN అంటే ఇక్కడ TU అంటే ఏంటిది? మొత్తం ప్రయోజనం. N అంటే ఏంటిది? వస్తువు. F అంటే ప్రమేయము, ప్రమేయ సంబంధం. Q అంటే ఏంటిది? QN అంటే N వస్తువు యొక్క పరిమాణం. N వస్తువు పరిమాణం. రైట్, ఇక్కడ చూడండి మొత్తం ప్రయోజనం అంటే ఏం తెలియజేస్తుంది? ఇక్కడ మొత్తం వస్తువుల పరిమాణానికి మరియు మొత్తం వస్తువుల మధ్య ఉన్నటువంటి వస్తువుల నుంచి పొందినటువంటి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏం తెలియజేస్తుంది? F ప్రమేయ సంబంధం. టోటల్ యూటిలిటీ మొత్తం ప్రయోజనం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు, యాపిల్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, బనానా కావచ్చు, ఏదైనా వస్తువు అనుకోవచ్చు. దాన్ని మనం ఏమనుకున్నాం ఇక్కడ? N వస్తువు. F అంటే ప్రమేయ సంబంధము. QN అంటే ఏంటిది? N వస్తువుల యొక్క పరిమాణం, అన్ని వస్తువులు. టోటల్ యూటిలిటీ అంటే TUN = F of QN. ఉపయోగించినటువంటి మొత్తం వస్తువులు నుంచి పొందినటువంటి మొత్తం ప్రయోజనం మనం టోటల్ యూటిలిటీ మొత్తం ప్రయోజనం అంటాం. నెక్స్ట్ మార్జినల్ యూటిలిటీ. అంటే ఉపాంత ప్రయోజనం. MU అంటాం అన్నమాట. సో MUN = TUN - TUN - 1 యూనిట్స్. అంటే ఉపాంత అంటే ఇక్కడ ఏమొస్తుంది? అదనపు. ఒక వ్యక్తి అదనపు వస్తువులను ఉపయోగించడం వల్ల పొందినటువంటి అదనపు ప్రయోజనాన్నే ఉపాంత ప్రయోజనం అంటాము. అన్ని వస్తువుల నుంచి పొందింది మొత్తం ప్రయోజనం అయితే మరి అదనపు వస్తువులను ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే ఒక వ్యక్తి ఒక 4 పండ్లను, మామిడి పండ్లను తిన్నాడు. మామిడి పండ్లను తిన్నప్పుడు ఆయన గరిష్ట సంతృప్తిని పొందిండు. గరిష్ట సంతృప్తిని పొందినాక కూడా 4 మామిడి పండ్ల నుంచి గరిష్ట సంతృప్తిని పొందినాక కూడా 5వ పండుని, 6వ పండుని తీసుకోవడం జరిగింది. ఈ 5, 6 అనేటివి ఏంటివి? అదనపు వస్తువులు. ఈ 5, 6 మామిడి పండ్ల నుంచి వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? అదనపు ప్రయోజనం. అంటే
వ్యక్తి గరిష్ట సంతృప్తిని పొందినాక కూడా అదనంగా తీసుకున్న వస్తువుల నుంచి పొందినటువంటి ప్రయోజనాన్ని ఏమంటాం మనం? అదనపు ప్రయోజనం అంటాం. మరి ఈ అదనపు ప్రయోజనాన్ని కనుక్కోవడానికి ఇది ఒక సూత్రం, సాంకేతికం. MUN అంటే ఏంటిది ఇక్కడ? ఉపాంత ప్రయోజనం. TU అంటే ఏంటిది? మొత్తం ప్రయోజనం. TUN N వస్తువు మొత్తం ప్రయోజనం. అండ్ TUN-1 అంటే n-1 వస్తువుల ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొత్తం ప్రయోజనాన్ని, ఉపాంత ప్రయోజనాన్ని కనుక్కోవాలి అని అంటే, ఒక వ్యక్తి 5 మామిడి పళ్ళను తిన్నాడు. 5 మామిడి పళ్ళను తిన్నప్పుడు అతడు గరిష్ట సంతృప్తిని 30 యూనిట్స్, యూటిల్స్ ఆర్ యూనిట్స్, ఈ రెండింటి లోపల ప్రయోజనాన్ని కొలమానాలి. సో 30 యూనిట్ల ప్రయోజనాన్ని పొందాడు. అయినా కూడా 6వ పండు 7వ పండును తీసుకోవడం జరిగింది. 6వ పండు 7వ పండు అనేటువంటివి ఏంటివి? అదనపు పండు. ఈ అదనపు వస్తువుల నుంచి పొందిన దాన్ని ఏమంటాం మనం? అదనపు ప్రయోజనం అంటాం. అదనపు వస్తువులను నుంచి పొందేటువంటి ప్రయోజనం అనేటువంటిది ఎప్పుడు క్షీణిస్తూనే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరగదు. మొదటి 2 పండ్లు తిన్నాం, ఇష్టంగా తింటాడు వ్యక్తి, అప్పటికి సరిపోతుంది. అక్కడ ఇష్టం అనేటువంటిది ఏ విధంగా మారుతుంది? అయిష్టంగా మారుతుంది. అంటే ఇక్కడ అదనపు ప్రయోజనం ఎప్పుడు, ఉపాంతర ప్రయోజనం ఎప్పుడు క్షీణిస్తూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. ఎన్ని అదనంగా ఉపయోగిస్తే అంత ప్రయోజనం క్షీణిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 10 వచ్చింది, 10 యూనిట్లు అనుకుందాం. మరి ఇప్పుడు మొత్తం ప్రయోజనం మైనస్ 10 యూనిట్లు అట్లా తీసేస్తే మనకి ఏమొస్తుంది? అట్లా. సో ఏంటిది అని అంటే, దాని ముందు మొత్తం ప్రయోజనంలోకి వెళ్ళి అదనంగా పొందినటువంటి ప్రయోజనం అట్లా దాని ముందు దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఒక యూనిట్ టెస్ట్ లోపల నీకు కొన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ యూనిట్ టెస్ట్ లోపల, సెకండ్ యూనిట్ టెస్ట్ లోపల మరికొన్ని మార్కులు వచ్చినాయి. అదనంగా ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఏం చేస్తావు? ఈ ప్రజెంట్ వచ్చినటువంటి మార్కుల నుంచి వెళ్ళి పాత మార్కులను తీసివేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? TUN మొత్తం ప్రయోజనంలోకి వెళ్ళి ఏంటిది? TUN-1 యూనిట్ల యొక్క ప్రయోజనాన్ని తీసివేస్తే అదనంగా నీకు ఎంత ప్రయోజనాన్ని నువ్వు పొందినవు, అది క్షీణించిందా, మొత్తానికే 0 అయిందా అనేటువంటిది తెలిసిపోతుంది. అర్థమైందా? సో ఇది ఏంటిది అని అంటే ఉపాంతర ప్రయోజనము మరియు మొత్తం ప్రయోజనం యొక్క వివరణ.